ఆర్థిక మూలాలు పటిష్టం. రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.3% నుంచి 6.8%. అదుపులోనే ద్రవ్యోల్బణము సంస్కరణలకు పెద్దపీట వేయాలి. ఏఐతో అప్రమత్తంగా ఉండాలి. బడ్జెట్కు ముందు కీలక అంశాలను ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక సర్వే. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక సర్వే ఉద్ఘాటించింది. అన్ని రంగాల్లో దేశం పురోగతి సాధిస్తోందని తెలిపింది. అదే సమయంలో సుస్థిరాభివృద్ధిని కొనసాగించేందుకు నిర్మాణాత్మక సంస్కరణలు తేవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 6.3% నుంచి 6.8% మధ్య ఉంటుందని తేల్చి చెప్పింది. ద్రవ్యోల్బణము అదుపులోనే ఉందని తెలిపింది. మరి ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నప్పుడు సీతారామన్ గారు ఎందుకు ఈ రేట్లు పెరుగుతూ ఉన్నాయండి? దేనికోసం పెరుగుతూ ఉన్నాయి? ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నది, ఆర్థిక అభివృద్ధి చాలా మంచిగా ఉన్నది, 6.3% నుంచి 6.8% ఉన్నది, అద్భుతంగా పరిపుష్టిగా పటిష్టంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ అన్నప్పుడు సాధారణ ప్రజల మీద, సాధారణ పబ్లిక్ మీద ఈ రేటు తగ్గాలి కదా, ఈ రేటు భారం ఉండకూడదు కదా. ఈ జిఎస్టీల పేరుతోటి, వసూళ్ల పేరుతోటి ఎందుకు ఈ వ్యవహారం చేస్తూ ఉన్నారు? ఒక ఫోన్ కొనుక్కోవాలంటే 18% కప్పం కట్టాల్సి వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. ఒక ఏసీ కొనుక్కుంటే 18% కప్పం కట్టాల్సి వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. ఈ రేంజ్న ప్రజల నుంచి పట్టి పీడిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎట్లా ఉందంటే, నేను ఎక్కడ చదివినా ఈ బీజేపీ పాలన ఎట్లా ఉంటుందంటే, ఈ ఎవరైతే కార్పొరేట్లు ఉంటారో వీళ్ళందరికీ ఇప్పుడు మన రీసెంట్గా చూసినాం కదా, రేవంత్ రెడ్డి వియ్యంకునికి ఎన్ని వేల కోట్లు నష్టం వచ్చిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది, పుక్కట్ల పైసలు ఇచ్చేస్తుంది ఆయనకి, 2,000 కోట్లు 3,000 కోట్లు. అట్లా కార్పొరేట్ శక్తులకి, పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలకేమో వాళ్ళందరికేమో 100,000 కోట్ల రూపాయల మాఫీ చేసి వాళ్ళకు డబ్బులు సమకూరుస్తూ ఉంటుంది. కానీ పేద ప్రజల మీద మాత్రం పన్నుల భారం మోపుతూ ఉంటుంది. మళ్ళీ ఈమె వచ్చి వృద్ధి రేటు అద్భుతంగా ఉన్నది, ఆర్థికంగా మనం పటిష్టంగా ఉన్నాము, మనం బలంగా ఉన్నాము, ద్రవ్యోల్బణం ఏమీ ఇబ్బంది లేదు, మంచిగానే ఉన్నది అని చెప్తా ఉన్నప్పుడు మరి రేట్లు తగ్గాలి కదా, సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలు బాగుపడాలి కదా. ఇలా అన్నీ మీరు జిఎస్టీ తీసుకొచ్చిన పుణ్యాన చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి, 20 లక్షల వ్యాపార సంస్థలు మూతపడ్డాయి మీ బీజేపీ పాలనలో. చిన్న మధ్య తరహా వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఈ జిఎస్టీలు కట్టలేక, ఈ వ్యాపారం నడపలేక కరోనా వచ్చి మరింత కూని చేసి పడేసింది. కరోనా టైంలో మీరు తీసుకొచ్చారు ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి. ఆ బర్బరం ఎక్కడ పోయిందో ఎడపోయిందో, అలా ఆ 40-20 లక్షల కోట్ల రూపాయలు ఎవడు మింగిండో ఎక్కడ పోయినాయో ఎవ్వరికి అర్థం కాలేదు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ రాక్షస పాలన సాగుతుంది కాబట్టి మనం దేశ రాజకీయాల గురించి తక్కువ డిస్కషన్ చేస్తూ ఉన్నాం. బీజేపీ దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి రాజకీయాల గురించి తక్కువ డిస్కషన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకంటే నీచంగా తయారయ్యారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇలా ఉందంటే ఇలా చూడాలి మనం, ఇంకా ఏ పార్టీ ఉంటుందో ఏ రకంగా ఉంటుందో.